హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఏ జిల్లాల మీద ఎన్ని రోజుల పాటు ఉండనుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడి బంగ్లాదేశ్ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కుండపోత వర్షాలు నమోదవుతున్నాయి. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాళ్లు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదు కానుంది. అత్యధికంగా దాదాపుగా గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో 100 కిలోమీటర్ల వేగంతో కూడా భారీ ఈదురుగాళ్లు వీయడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అకాల వర్షాల దాటికి రైతులందరూ చాలా వరకు పంట నష్టపోయారు. అయితే రాయలసీమ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల్లో తేలికపాటి వర్షాలు, చెదురుమదురు వర్షాలు నమోదవుతాయని అప్రమత్తం చేసింది వాతావరణ కేంద్రం. ఇక తెలంగాణ వాతావరణం కనుక గమనించినట్లయితే మధ్య తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ దక్షిణ ప్రాంతాల్లో వానలు కురవనున్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.